సతీదేవి మరణంతో శివుడు ఉగ్రరూపాన్ని దాల్చాడు. తన భార్య శరీరాన్ని చేతిలోకి తీసుకొని ప్రపంచాన్ని నాశనం చేయసాగాడు. శివుడు ఆగ్రహం నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అలా ఖండించినటువంటి శరీరం 51 భాగాలుగా విడిపోయి వివిధ ప్రదేశాల్లో పడుతుంది. అలా పైదవడ జుట్టు పడిన ప్రదేశం అలంపూర్. భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో ఇది 5వది. ఇక్కడ శక్తి ఎంతో ఉగ్రరూపంతో ఉంటుంది. ఈ అమ్మవారిని దగ్గర నుంచి చూడాలంటే మీకు ఎంతో గుండె ధైర్యం ఉండాలి. ఈమె రూపం జీవన చక్రానికి ప్రతీక. ఈ జోగులాంబను యోగులకు అమ్మగా పిలుస్తారు. తుంగభద్ర నది ఒడ్డున ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించబడింది. ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలు బాదామి చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. సుల్తాన్ల దాడుల్లో ఈ గుడి ఎంతో ధ్వంసానికి గురైంది. దాదాపుగా 600 ఏళ్ల తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ అమ్మవారిని శ్రద్ధగా పూజించిన వారికి సిద్ధి లభిస్తుందని నమ్ముతారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేసి ప్లాన్ చేయండి.